హాయ్ ఫ్రెండ్స్, డాక్స్ని బైబిట్లోకి ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం. టెలిగ్రామ్ వాలెట్లోకి ఎలా విత్డ్రా చేసుకోవాలో వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అవసరం ఉంటే చూడండి. మీరు డాక్స్ బోట్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, డిపాజిట్ టు ఎక్స్చేంజ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ ఎక్స్చేంజెస్ వాలెట్ అండ్ టెలిగ్రామ్ అని ఉంది. మనం బైబిట్లో విత్డ్రా చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎక్స్చేంజ్ పై క్లిక్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు OKX బైబిట్ అని వచ్చింది. బైబిట్ పై క్లిక్ చేద్దాం. మీకు బైబిట్ అకౌంట్ ఉందా అని అడుగుతుంది. ఉంది కాబట్టి ఎస్ ఐ హ్యావ్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, UID, డాక్స్ డిపాజిట్ అడ్రస్ అండ్ మెమో, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ అయిన UID కోసం బైబిట్ ఎక్స్చేంజ్కి వెళ్దాం. బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ అయింది. ఇక్కడ పైన లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఈ గుర్తు ఉంది కదా, ఈ గుర్తుపై క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, దీన్ని కాపీ చేసి మనం మళ్ళీ డాక్స్కి వెళ్ళిపోదాం. అక్కడ కాపీ చేసిన దాన్ని ఈ UID ప్లేస్లో పేస్ట్ చేద్దాం. ఇప్పుడు డాక్స్ డిపాజిట్ అడ్రస్ కోసం మళ్ళీ బైబిట్కి వెళ్దాం. బైబిట్లో కార్నర్లో కింద అసెట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. కింద డిపాజిట్ క్రిప్టో అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. పైన సెర్చ్ బార్లో డాక్స్ అని టైప్ చేయండి. మొత్తం టైప్ చేయండి, DOGS అని మొత్తం టైప్ చేయండి. ఇక్కడ డాక్స్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ కింద టోన్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. తర్వాత ఓకే మీద క్లిక్ చేద్దాం. ఇది డిపాజిట్ అడ్రస్. దీన్ని కాపీ చేసి మళ్ళీ మనం డాక్స్కి వెళ్దాం. అక్కడ కాపీ చేసిన అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు మెమో కూడా పేస్ట్ చేయాలి. మళ్ళీ దానికోసం బైబిట్కి వెళ్దాం. ఇక్కడ ఈ నంబర్ ఉంది కదా, దీన్ని కాపీ చేసి మళ్ళీ డాక్స్కి వెళ్దాం. ఇప్పుడు అక్కడ కాపీ చేసిన మెమోని ఇక్కడ పేస్ట్ చేద్దాం మెమోలో. ఇప్పుడు సెండ్ పై క్లిక్ చేద్దాం. మీరు సెండ్ పై క్లిక్ చేయగానే ఇలా చూపెడుతుంది డాక్స్ విత్డ్రాయింగ్ అని. సో డాక్స్ విత్డ్రా కోసం కనీసం 3 రోజులైనా పడుతుంది టైము, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. మనకు ఎడిట్ చేసి 20 తారీఖు లోపు, లిస్టింగ్ డేట్ లోపు విత్డ్రా అయిపోతాయి. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.